ఆంధ్రప్రదేశ్‌లో పాలక పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదు అని మీరు గాదు. ఆ పార్టీల వాళ్ళు కూడా ఓపెన్‌గానే అంగీకరిస్తారు. అండ్ అదే సమయంలోనే జనసేన ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోటేమో టీడీపీ వాళ్ళను మమ్మల్ని దేకడం లేదు అని చెప్పి వాళ్ళు ఏకంగా కొందరు రాజీనామాలు చేసేస్తూ ఉన్నారు. మనం చూసాం కాకినాడ రూరల్‌లో పిల్లి సత్య అనే పేరుతో ఆయన రాజీనామా చేయడం తెలుగుదేశం పార్టీ. మరికొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు దేకడం లేదు అని చెప్పి జనసేన వాళ్ళు రాజీనామా చేస్తూ ఉన్నారు. కాదుకూడదు ఎన్ని అవమానాలైనా భరించి అలానే ఉంటామంటే అలానే ఉండాలి అని జనసేన పార్టీ పెద్దలు కూడా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అయినా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రెగ్యులర్గా టార్గెట్ చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా మాట్లాడాల్సింది హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు. బహుశా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడే హోంమంత్రిత్వ శాఖను వంగలపూడి అనిత గారిని డైరెక్ట్గానే 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చుకుంటూ మాట్లాడారు. అందుకే కాబోలు జనసేన క్యాడర్ కూడా హోంశాఖ మంత్రి గారి మీద బాగానే టార్గెట్ ఉన్నట్లు ఉంది. తాజాగా ఆ మేడం గారు వాళ్ళ సొంత నియోజకవర్గం పాయకరావుపేట వెళ్తే ఆ అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలలో ఎక్కడా కూడా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారట, గెడ్డం బుజ్జి అని. ఆయన ఫోటో ఎక్కడా వేయలేదట. సో దీని మీద జనసేన వాళ్ళు ఓపెన్గానే అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మామూలుగానే వంగలపూడి అనిత గారిని బాగానే టార్గెట్ చేస్తారు. ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మరింత టార్గెట్ చేస్తూ ఉన్నారు. పాయకరావుపేటకు సంబంధించినటువంటి జనసేన నాయకులు డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉన్నారు, అప్పుడే అయిపోలేదు అనేదమ్మా, ముందుంది ముసళ్ళ పండగ, చాలా ఎన్నికలు ఉన్నాయి, మా బలం లేకుండా లేకపోతే మేము లేకుండా మా సహకారం లేకుండా ఇక్కడ ఎలా గెలుస్తారో మేము చూస్తాము అని వాళ్ళు ఓపెన్గానే మీడియా ముందు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. హోంమంత్రి అధికారిక కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ ఫోటో లేదు అని పెద్ద ఎత్తున ఆమెను టార్గెట్ చేస్తూ పోస్టులు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా క్షేత్రస్థాయిలో 2 పార్టీల మధ్య సమన్వయం అయితే అసలు లేదు. కానీ తప్పదు కదా, వాళ్ళు లేకుండా వీళ్ళు పోటీ చేయలేరు, వీళ్ళు లేకుండా వాళ్ళు పోటీ చేయలేరు. అలా పోటీ చేసి ధైర్యం చేస్తారు అని అంటే వీళ్ళు ఎక్కడా ఉనికి కూడా కనిపించరు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీని ఎవరు ఒంటరిగా ఎదుర్కోలేరు, వీళ్ళకి ఎదుర్కొంటామనే ధైర్యము లేదు కదా. కింద తిట్టుకున్నా కొట్టుకున్నా తప్పదు, మళ్ళీ చేతులు కలిపైతే ఉందామని చెప్పి ఒక ఫిలాసఫీ, ఒక ప్రిన్సిపల్ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు. మరి ప్రిన్సిపల్ ఎన్ని రోజులు లాగించుకుని వస్తారో తెలియదు. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన వాళ్ళైతే ఇంకా కొట్టుకుంది ఒకటి, కొన్ని చోట్ల అది పని కానీ ఆ పని కూడా చేస్తూ ఉన్నారు అనుకోండి. వీళ్ళు వాళ్ళ గౌరవం ఇవ్వట్లే, వాళ్ళు వీళ్ళ గౌరవం ఇవ్వట్లే. అనికి మనకు ఉన్న వాళ్ళు పడి ఉంటున్నారు, ఉండలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు.